ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండిపోయిన పంట పొలాలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండిపోయిన పంట పొలాలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. సూర్యాపేట మండలం యార్కారం, దుబ్బతండ, రేఖ్యానాయక్ తండాలో ఎండిపోయిన పొలాలను పరిశీలించిన ఆయన రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి, ప్రభుత్వం రైతులకు ఎస్ఆర్ఎస్సి ఫేజ్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారని హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసిందని విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు 25 నుండి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఆగమయ్యారన్నారు. ప్రభుత్వం అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. మా ప్రభుత్వ హయాంలో మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు మోడువారడానికి కారణం 100% ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ హయాంలో రైతు తప్పిదం వలన ఒక్క మడి ఎండిపోతనే నానా హంగామా చేసిన డిప్యూటీ సీఎం విక్రమార్క ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ముసలి కన్నీళ్లకు నిదర్శనమన్నారు. పంట నష్టంపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నవాడే కసాయుడైన పద్ధతుల్లో ప్రభుత్వమే ఒక నిర్లక్ష్య ధోరణితో, ఒక కక్షపూరిత వైఖరితో రైతాంగం జీవితాల్లో మట్టి వస్తూ ఉంది. ఈ 100% ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే, అందులో సందేహం లేదు. ప్రభుత్వం యొక్క మోసమే, ప్రభుత్వం యొక్క ద్రోహమే. నీళ్ళు ఇస్తానని చెప్పి వాస్తవానికి ఇచ్చే అవకాశం ఉండే, కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం ఉండే, ఈ 3 నెలల్లో 100 టీఎంసీల పైగా నీళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉండే. కాళేశ్వరం నుంచి కుంగిపోయిన 3 పిల్లర్లకు కాళేశ్వరం ఎత్తిపోతేకి సంబంధమే లేదు. నేను అధికారికంగా చెప్తా ఉన్నా, నేను బాధాప్తగా పూర్తి నాలెడ్జ్తో చెప్తా ఉన్నా. కుంగిపోయిన 3 పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోయడానికి సంబంధమే లేదు. కానీ దుర్మార్గంగా ఒక రాజకీయపరమైన కక్షపూరితమైన వైఖరితోని రైతాంగం జీవితాలను అగం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఆరోపణలు చేయడానికి అవతల పార్టీ మీద అయిపోయింది. ప్రతిపక్ష పాత్ర మీరు ఆనాడు పోషించిండ్రు, ఉన్నాయి లేని అబద్ధాలు చెప్పిండ్రు, అది ఏమన్నా నడవనేయండి వాళ్ళ. కానీ వాళ్ళు మీరు ప్రభుత్వానికి వచ్చిండ్రు, అధికారం మీ చేతుల్లో ఉంది, గేట్లు లేపే అవకాశం మీ చేతుల్లో ఉంది, మోటార్లు ఆన్ చేసే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మేము ఒత్తుకున్నాం, మేము చెప్పినాం, అసెంబ్లీలో కూడా చెప్పినాం, ఇప్పటికి కూడా నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది, ఎత్తండి అని చెప్పినాం. ప్రభుత్వం ఇంత దారుణంగా మాట చెప్పి మోసం చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. రావచ్చు, నేచురల్ కెలామిటీస్ ఆకస్మికంగా రావచ్చు, చెప్పి రావు, వాస్తవమే. కానీ ప్రభుత్వమే అన్ని అంచనాలు వేసుకొని, అన్ని ప్రాజెక్టులో నీటి నిల్వల లెక్కలు వేసుకొని ఎంత మేరకు పెట్టాలి పొలాలు, ఎంత మేరకు ఇవ్వగలుగుతామనే విషయాన్ని చెప్పడం అనేది బాధ్యత. కానీ ఇవాళ లక్షలాది ఎకరాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల, అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల, లేదా కక్ష సాధింపు ధోరణితో ఈ ప్రభుత్వం రైతాంగం బ్రతుకులు నాశనం చేస్తూ ఉంది. నిన్నటి దాకా జాలువారిన పొలాలు ఇవాళ మన కళ్ళ ముందే నెరలు వస్తున్నాయి. 2014 తర్వాత మన అదృష్టం కేసీఆర్ గారి రూపంలో వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెల్లవారి నుంచే వ్యవసాయ రంగమే ప్రధానం కాబట్టి వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఒక విశ్వాసాన్ని ఇచ్చి భారతదేశాన్ని మొత్తానికి దిక్సూచిగా తెలంగాణ వ్యవసాయాన్ని తయారు చేసి మళ్ళీ ప్రతి ఒక్కరు తిరిగి వచ్చి వలసలు పోయిన వాళ్ళు వచ్చి ఊళ్ళలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పిస్తే 3 నెలలు కాకముందే మళ్ళీ రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టి వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సమీక్ష చేయలేదు. ఇరిగేషన్ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఇది రాష్ట్రం మొత్తం కూడా ఉంది సమస్య. ఒక నల్గొండ జిల్లాలో దాదాపు 3.5 లక్షల ఎకరాలు పైగా ఎండిపోయినట్టు కనబడుతుంది. మనకు రైతాంగం మొత్తుకుంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది కాబట్టి వెంటనే సమీక్ష చేయాలి, అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలి, నష్టపోయిన రైతాంగం గురించి ఆలోచన చేయాలి. వాళ్ళకి ఎట్లా ఊరటనిస్తారో, ఎట్లా ధైర్యాన్ని ఇస్తారో,
నేను మీలాగా లక్షలు ఇవ్వండి అని నేనేం డిమాండ్ చేయడం లేదు. నోటికి ఏది వస్తుంది మాట్లాడడం లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ బాధ్యతాయుతంగానే మాట్లాడుతున్నా. ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏంది? ఎండిపోతున్న పొలాల పట్ల, అది చూసి కన్నీళ్ళు వస్తున్న రైతుల పట్ల మీ ఆలోచన ఏంది చెప్పండి. అందరం కలిసి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. మళ్ళీ వ్యవసాయం మీద విశ్వాసం సడనీయకండి. ప్రత్యేకించి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి జరగకూడదు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.